ఇక ఏదైనా కాశీ తర్వాతే. కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు, లేదు పోలిక. అంత గొప్పది కాశీ. కాబట్టి చక్రవాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ. మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థ సమితియందు సారంభు జహ్నుకన్య. ఈ కాశికాపట్టణం ఉందే, ఈ కాశికాపట్టణం పంచక్రోశముల మధ్యలో ఉంటుంది. 5 క్రోశముల వరకు కాశీ. ఈ 5 క్రోశములు దాటి వెళ్ళిపోమన్నాడు వ్యాసుడిని. ఈ 5 క్రోశముల మధ్యలో ఉన్నది ఏదుందో అది కాశికాపట్టణం. ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ. ఇది సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య, జహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ. గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ యందు ఉంటుంది. కాబట్టి సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య. మళ్ళీ ఈ జహ్నుకన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మళ్ళీ ఈ గంగానదికి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రవహిస్తోందో, ఒక్క కాశీయే కాదు కదండి, హరిద్వారం అన్నీ కూడా పెడుతుంది. ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద, పెద్ద కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక. ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు. మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు. ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు కాదు కాదు. బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది. కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు. మణికర్ణికా తీర్థమజ్జనము కంటెను వెళ్ళి చెంబుతో నీళ్ళు వేసుకోవడం కాదు, మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. విశ్వనాథ శివలింగాన్ని ఇలా 2 కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే చాలు. సహృదీక్షణమున సంభవించు. ఇలా ఆయన్ని చూశాయో కన్నులు, కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు.